నేరాలు రుజువు కావు. నేరాలకు సంబంధించినటువంటి వార్తలు రాసినంత మాత్రాన జడ్జిలు అట్లాగే తీర్పెవరు. కానీ మనం జడ్జిమెంట్ పేపర్లలో మాత్రం ఒక్కొక్క వ్యక్తిని మానసిక, శారీరక, క్యారెక్టర్ అసాసినేషన్ అయితే చేస్తున్నాం. అందులో మొన్న చింతాడ రవి అతన్ని అరెస్ట్ చేయడం, బెయిల్ వచ్చేసింది. అంతకుముందు ఎవరైతే సిదిరి అప్పలరాజు ఆయనకి బెయిల్ వచ్చేసి, సిదిరి అప్పలరాజు విషయంలో అతను తప్పు ఉన్నది కొంత కాబట్టి చేసిన ఒక అర్థం ఉంది. కానీ చింతాడ రవిది అట్లాగే విరూపాక్షలదైతే తప్పు ఇటువైపు జరిగితే వాళ్ళనెత్తిన నెపమేసి చేసినటువంటి దారుణము కనిపించింది. ఇప్పుడు ఆయనకి విరూపాక్షికి కూడా బెయిల్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ మళ్ళీ జోగి రమేష్ మీదన టార్గెట్ చేసి స్టోరీలు రాస్తున్నారు కాబట్టి, అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక రాక్షసులుగా చూపించే కార్యక్రమానికి ప్రస్తుతానికి వీళ్ళది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా బిగిన్ అయ్యే మళ్ళీ పాత కథని కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది జోగి అంశాన్ని పట్టుకుని.